తెలంగాణలో భూ సమస్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువస్తోంది. భూదస్త్రాలు యాజమాన్య హక్కుల చట్టం 2024 పేరుతో ఇవాళ శాసనసభలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్ఓ 2020ను రద్దు చేయాలన్నారు. పట్టా భూముల యాజమానుల హక్కుల సంరక్షణతో పాటు ప్రభుత్వ భూముల సంరక్షణకు కూడా కొత్త చట్టంలో భద్రతాపరమైన సెక్షన్లను ఏర్పాటు చేశారు. ధరణి పోర్టల్ పేరును కూడా భూమాతగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏకకాల రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ సేవల పేరుతో 2020లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పట్టా పాస్బుక్లు, భూ దస్త్రాల చట్టం, ధరణి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇందులో అనేక సమస్యలు తలెత్తడంలో ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెడుతుంది. భూ సమస్యలను తహసీల్దారు, ఆర్డీఓ, కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించుకునే అవకాశం కల్పిస్తోంది. డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రైబల్ కూడా ఏర్పాటు చేయనున్నారు.